ఆది పర్వం మొదలయ్యి దాదాపు 18 నెలలైంది. అంటే 18 పర్వాల్లో ఇందాక చెప్పినట్టుగా మహాభారతంలో 18 పర్వాలు ఉన్నట్టుగా 18 నెలల క్రితం మొదలైనటువంటి ఈ ప్రస్థానం దిగ్విజయంగా పూర్తి అయిపోయి నవంబర్ 8వ తారీఖున కన్నడ తెలుగు భాషల్లో, అలాగే ఇంకో వారం ఆలస్యంగా తమిళ మలయాళం భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా చిన్న సినిమాగా మొదలై చాలా పెద్ద సినిమా అయింది. యాక్షను, గ్రాఫిక్స్, కథ, అలాగే నటీనటులు ఆదిత్యవం గారు, ఎస్తర్ గారు, మంచులక్ష్మి గారు, జమిని సురేష్ గారు, సమ్మిటి గాంధీ గారు, ఒకరు కాదు ఇలాగ పేరు చెప్పుకుంటూ వెళితే చాలామంది, దాంతోపాటు దాదాపు ఒక 200 మంది కొత్త నటీనటులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళందరి సహకారంతో, అలాగే మా నిర్మాతలు గోరెంట శ్రావణి, యాక్చువల్గా ఆ అమ్మాయి రాలేకపోయింది, ఎందుకంటే ఒక 10 రోజుల ముందు ఆయన చనిపోయారు. సో ఆయనకు కూడా కళ అనమాట, ఈ సినిమా పూర్తవ్వాలి, సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవ్వాలి అని ఆయన కోరిక. ఒక 10 రోజుల ముందు చనిపోయారు. సో ఆయన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ సినిమా ద్వారా ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు. అండ్ అలాగే ఏ ఎంటర్టైన్మెంట్స్, శ్రీరామ్ వేగరాజు గారు, రవి దశిక్ గారు, రవి మధులవలస, అలాగే ప్రదీప్ గారు, వాళ్ళ సపోర్టు, అలాగే రావుల వెంకటేశ్వరరావు గారు, ఆయన సపోర్టు, అలాగే అనగా క్రియేషన్స్ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మా మిత్రులు మురళీకృష్ణ బోధంగి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సహకారం, చాలామంది ఆశీర్వాదం ఈ సినిమాకు ఉంది. సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి ఇవాళ థియేటర్ కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నటువంటి చిన్న సినిమాలకి కర్ణాటకలోనే దాదాపు 130 థియేటర్లు రిలీజ్ అవుతోంది. అలాగే తెలుగులో కూడా చాలామంది ఇలాగ మిత్రులు శ్రీనివాస్ గారు, తర్వాత శ్రీధర్ గారు, తర్వాత సురేష్, అన్ని రకాల రాజగోపాల్ గారు సీటెడ్ నుంచి చాలామంది డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ తోటి మేము ముందుకు రాబోతున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాని చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా, ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో నేను అసలు మాట్లాడక ముందే వాళ్ళ మాటతోటే ప్రతి పేపర్లోనూ, ప్రతి దీంట్లోనూ రైటప్ చేయడం కానివ్వండి, యాడ్లు ఇవ్వడం కానివ్వండి చేస్తూ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి నన్ను చూస్తున్నారు, నేను ఎదగాలి, నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకెప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే శివ కంటంనేని గారు, వాళ్ళు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ జర్నలిస్ట్ ప్రభు గారు కూడా, ప్రభు గారి మాట అంటే మొదటి నుంచి ఆయన చేతుల మీదుగా ఆయన క్లాప్ కొట్టారు యాక్చువల్గా ఈ సినిమాకి. సో వారు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఇది డెఫినెట్గా పెద్ద సినిమా అవుతుంది, జనాల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి ఫంక్షన్కి వచ్చి సపోర్ట్ చేయటం, వారికి కూడా థ్యాంక్స్. అండ్ ప్రసన్న గారు అన్నయ్యలాగా, పెద్ద అన్నయ్యలాగా ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 25-30 ఏళ్ళ నుంచి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, భుజం తడుతూ ఉన్నారు. ఆయనకి అండ్ అందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నవంబర్ 8వ తారీఖున రిలీజ్ అయిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా ఆది పర్వం అవుతుంది. ఇది నాది గ్యారంటీ. రూపాయిలోని తీసుకొచ్చే ఒక అద్భుతమైన డైరెక్టర్ ఆయన.
ఆయన మొదటి నుంచి ఫస్ట్ నుంచి కూడా అదే ప్లానింగ్లో ఉంటారు. ఇవాళ ఆయన సినిమాకే ఆయన చేసుకుంటాం అంటే ఇవాళ చూస్తున్నాం ఆదిపర్వం. అంటే ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్తే తప్పితే ఆడియన్స్కి ఇవాళ ఎక్కట్లా, ఏదో ఓన్లీ ఒక లవ్ స్టోరీ అనో లేకపోతే ఓన్లీ ఒక వన్ జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా కాకుండా దీంట్లో ఒక సెంటిమెంటు, అలాగే ఒక భక్తిభావం, అలాగే ఒక లవ్ స్టోరీ అన్నీ సమ్మిళితం చేసి పర్ఫెక్ట్ క్యాస్టింగ్ని పెట్టుకుని పబ్లిక్ ఏది కావాలి, పబ్లిక్ దేన్ని చూసి వస్తారు. మనం ఫస్ట్ ఇవాళ మన టీజర్ను చూసి పబ్లిక్ రావటమా మానటమా డిసిషన్ తీసుకుంటున్నారు. మన టీజరే డిసైడ్ అవుతుంది ఆడియన్స్ రావాలా వద్దా. అలాంటిది ఆడియన్స్ని రప్పించడానికి ఒక పర్ఫెక్ట్ టీజర్తో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన డైరెక్టర్ మేగూడి సంజీవ్ కుమార్ గారు ఆయన వర్క్నే నమ్ముకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో అదే ఇదిలో ఉన్నాడు. అలాగే ఇక ఆయనకి మిత్రద్వయంగా చూసుకుంటే గంటా శ్రీనివాసరావు ఆయన నీకోసం అని చెప్పి ఒక సినిమా చేశాడు, నంది అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఆ సినిమాకి యాజ్ ఇట్ ఈజ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సబ్సిడీ డబ్బులు ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి 2 రాష్ట్రాల ప్రభుత్వాలని మెడలు ఉంచి ఆయన సబ్సిడీ తీసుకుని నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అనుకునే గంటా శ్రీనివాసరావు. ఇక పక్కన మా కంఠంనేని శివ, ఆయన ఎప్పుడు కూడా ప్రతిదానికి ఆయన ఒక మాస్ హీరోగా అటు భోజ్పురి నుంచి కానీ ఇటు తెలుగు నుంచి కానీ ప్రతి దాంట్లోనూ సినిమా తప్పన పడుతూ ఆయన ఒక హీరోగా, ప్రొడ్యూసర్గా, ఇక కాబోయే డైరెక్టర్గా ఉండి వీళ్ళకి వెన్నుదన్నుగా ఉంటాం. అలాగే మా వెంకటేశ్వరరావు మాకు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎమ్మెల్యే కాలనీలో హైగ్రీవాచారి గెస్ట్ హౌస్ అని ఉండేది. అప్పట్లో నెంబర్ 1 కృష్ణారెడ్డి గారి సినిమాలు కాడి నుంచి ప్రతి ఉండేవి. అలా వెంకటేశ్వరరావు తర్వాత తదనంతరం మా అశోక్ కుమార్కి వియ్యంకుడు అయ్యాడు. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఉండి వెన్నుదన్నుగా ఉండి వీళ్ళందరితో వాళ్ళ ఆది పర్వం అంటే టైటిల్ చూడంగానే చాలా మంచి టైటిల్. ఆది పర్వం అనగానే ఈజీగా క్యాచీగా మనం ఆలోచించడానికి ఈజీగా ఉన్న టైటిల్. ప్లస్ దాంట్లో డిఫరెంట్ జోనర్స్. ఒక మంచు లక్ష్మిని ఇప్పుడు దాకా చూడని ఒక సరికొత్త జోనరు. అంటే అంతకుముందు మన రాఘవేంద్ర గారి సినిమాలో ఏదో చేశారు కానీ అది బట్ అంత ప్రాపర్గా రీచ్ అవ్వలేదు. బట్ దీంట్లో పర్ఫెక్ట్గా రీచ్ అయ్యి యాక్షన్కి యాక్షన్ ఉంది, ప్రతిదీ ఉంది. ప్లస్ ఆది పర్వం ఎర్రగుడి కథ, ఒక రాయలసీమకు సంబంధించిన ఆ గుడిది ఇందాక విరూపాక్ష స్వామి గారు చెప్పారు చాలా ఫేమస్ అని చెప్పి. సో ఇవన్నిటినీ పెట్టుకుని రేపు 8వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు డెఫినెట్గా అతిపెద్ద హిట్ అయ్యి, అలాగే తన నిర్మోహమాటం లేకుండా మేగూడి సంజీవ్ ఆయన చెప్పాడు క్లియర్గా ఇది నాకు బ్రేక్ అవ్వాలి అని. డెఫినెట్గా బ్రేక్ అవ్వాలి. ఇంతమంది ఆశీస్సులు ఇక్కడ స్టేజీ దాదాపు ఓవర్లోడు, స్టేజ్ ముందు కూడా ఓవర్లోడు. అంటే ఇది ఏమన్నా ప్రీమియర్ షోకి వచ్చామా, ఆల్రెడీ ప్రీమియర్ షో ఓపెన్ చేశారా అన్నంత రేంజ్లో ఉంది. సో ఇంతమంది వచ్చిన వాళ్ళల్లో అందరూ కూడా వెల్ విషర్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని బాగా ఆడి బ్రహ్మాండం అవ్వాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకునే బ్యాచ్ వచ్చారు. ప్లస్ ఇవాళ మనం దీపావళికి చూసాం మన తెలుగు వాళ్ళు 3 చిన్న సినిమాలు. అంటే ఒక తమిళ సినిమా శివకార్తికేయన్ సినిమా సూపర్ హిట్ చేశారు. అలాగే ఒక మలయాళపు హీరో దుల్కర్ సమన్ ఆ సినిమా సూపర్ హిట్ చేశారు. అలాగే మన అంటే 3 చిన్న సినిమాలని దీపావళిలో మన ప్రేక్షకులు ఆదరించారంటే సినిమా ఫీల్డ్లో కులం, మతం, జాతి, ప్రాంతం లేదు. ఎక్కడ మంచి ఉంటే ఎక్కడ ఇది ఉంటే దాన్ని ఎన్నుకుంటారు. అలాగే మా ఆదిత్య ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే లాహిర్లో వైవిఎస్ చౌదరి గారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆ ప్యాషన్ ఆయనతో కంటిన్యూ అవుతున్నారు. సో ఇంతమంది ఆశీస్సులు ఇంతమంది ఉండి ఇక మా ప్రభు దగ్గర ఉన్నాడు. మా ప్రభుకి 2 పిల్లర్స్ లాగా 2 మేనళ్ళు ఉంటారు పక్కన, వాళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళ ఆశీస్సులు వీళ్ళందరూ ఉండి ఇంతమంది స్టేజ్ ముందుండ హౌస్ఫుల్, స్టేజ్ పైనుండి హౌస్ఫుల్స్తో సహా ఈ ఆశీస్సులతో రేపు ఓవర్లోడ్స్లో అతి పెద్ద హిట్గా అవతరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మూవీని బిగినింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు మా గెస్ట్ అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఈవెంట్. విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ హోప్ మూవీ అందరికీ నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని, మా అందరికీ మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజీవ్ గారు థ్యాంక్ యూ సార్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. ఇట్స్ మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. తనం అంటే కాళ్ళ మధ్యలో ఉండేది కాదు, గుండెల్లో ఉంటుంది అని. ఇక్కడ ఆయన మాట్లాడడానికి కష్టంగా ఉంది సార్, మీరు ఫోర్స్ అంటే. డైలాగ్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పేంత
టెన్షన్గా ఉందండి ఇంతమంది మధ్యలో చెప్పడానికి. అండ్ ఐ హోప్ మూవీలో చూస్తారు మీరు. ఇప్పుడు చెప్పానంటే ఆ పవర్ఫుల్ డైరెక్ట్ ఫోర్స్ పోతుంది. సో ఐ హోప్ యూ ఆల్ వాచ్ అండ్ అప్రిషియేట్ ద పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ. ఈసారి ఈ స్మగ్లింగ్లో ఎట్లా ఇరికిస్తారు, ఇరికిస్తారు. థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది పర్వం సినిమా ఎస్ ఆయన డామినేట్ ఎవరు చేయలేరు. స్టార్టింగ్ విత్ ఇటు నుంచి ఇలా మొదలెడతాను. సంజీవ్ గారు సో పేరుకి తగ్గట్టు సినిమాని మళ్ళీ బతికించడానికి, శేఖర్జీ మధ్యలో సో లక్ష్మణ్ని బతికించడానికి సంజీవ్ వాడినట్టు ఈ సినిమాని బతికించడానికి మన డైరెక్టర్ సంజీవ్ గారికి ఫుల్ థ్యాంక్ యూ. అండ్ ఆయేష గారు, ఆ ఏషానికి ఆయేషే కరెక్ట్ అని చెప్పి బా వాళ్ళు తీసుకున్నట్టున్నారు. బా ఇక జ్యోతి గారు స్టేజ్ని వెలిగించినట్టే ఆవిడ క్యారెక్టర్ని కూడా అక్కడ చాలా చక్కగా వెలిగించుంటారు ఆదిపర్వం. అండ్ నెక్స్ట్ అఫ్కోర్స్ మా మణికంఠ గెస్ట్ ఇక్కడ, అలాగే మణికంఠకి మ్యాచింగ్ ఇక్కడ శివకంఠ గారు కూడా ఉన్నారు, క్షేత్రపాలకులు. ఇక ఆది గారు, ఆది పర్వం అన్నప్పుడు యాక్చువల్గా మేమందరం కూడా ఆదికి అభిమానులమే. ఆయన పిలవగానే మేము అందరం రావడానికి కూడా కారణం అదే, అంత అభిమానం మాకు ఆది అంటే. ఆది మంచితనం చూశారు, ఆయన తెగింపు కూడా మేము తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత మంటల్లో చేపెట్టాడు ఆయన ఏకంగా. సో ఆది పర్వం సినిమా పేరు, దాని కనెక్షన్ ఏదైనా, ఆదికి మరొక సరికొత్త పర్వం ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సరికొత్త ఆది పర్వం స్టార్ట్ కాబోతోంది. దానికి ఇది ఒక శకునం అని అనిపిస్తుంది నాకు. ఇక సోనియా గురించి చెప్పాలంటే, మీ అందరూ కూడా ఎప్పుడైనా సరే జీవితంలో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినప్పుడు మనందరం ఒకటి వింటుంటాం, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటారంటారా అని. సో దాని అర్థం ఏంటంటే చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి. అందుకనే సో నేను షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే సోనియా ఆకుల అంటే చేతులు కాలకుండా కాలదు కాబట్టి ఇక మంచు లక్ష్మి రాలేదనే లోటు లేకుండా మా బేబక్ వచ్చింది. సో ఇప్పుడు ఆవిడతో కూడా 2 ముక్కలు మాట్లాడిస్తే మంచు లక్ష్మి గారు లేని లోటు ఆవిడ సెటప్ చేస్తారు. ఇక ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు. అండ్ ప్రభు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈసారి నన్ను వేరే కేసులో ఇన్వాల్వ్ చేయకుండా ఉన్నందుకు. అండ్ వనిత గారు భవానీ గారి క్యారెక్టర్లో వీఆర్ ఈగర్లీ లుకింగ్ టు సీ యూ. అండ్ సినిమాకి రన్ చాలా బాగుండాలి, అండ్ ప్రొడ్యూసర్కి మంచి రన్ రావాలి. అందుకనే హీరోకి రన్ని తీసుకున్నారు, కిరణ్ హీరోకి రన్. ఆయనకు కూడా మంచి రన్ రావాలని కోరుకున్నాను, హీరోకి రన్కి మంచి రన్ రావాలి. ఇక అన్నయ్య సురేష్ గురించి ఆఖరిగా ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, చూడప్ప సిద్ధప్ప ఆఖరి మంచి మంది అయితే కిక్కే వేరప్ప అన్నట్టు. సో ఆయన క్యారెక్టర్ సిద్ధప్ప. సో ఈ సినిమాలో అందుకనే ఆయన గురించి ఆఖరిని చెప్పిన అద్భుతమైన క్యారెక్టర్. అండ్ మా ఆదిత్య ఓం క్యారెక్టర్ హనుమంతు తర్వంతు క్యారెక్టర్ పండించారు దాంట్లో. సో ఇంకే ఫైనల్గా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అయ్యో ఆయన వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్ గారు గంటా గారు, మీరు 3 రోజులు ఆగలేరా? ఇది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రొడ్యూసర్ గారు గంటా గారు, ఈ సినిమా చూడడానికి మీరు 3 రోజులు ఆగలేరా? గంట అన్నారా? ప్రొడ్యూసర్ గారు గంట ఆగారు, సినిమా కోసం మీరు 3 రోజులు ఆగలేరా? నవంబర్ 8న వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా కోసం మాట్లాడేసాక అదే యాక్సెస్ లో మధు లేదు కదా ఇక్కడ, ఓన్లీ బేబక్క. ఎందుకు ఇలా నన్ను ఇరికిస్తున్నారు అమ్మ బాబు? వచ్చిందా సార్? హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారా? బాగున్నారా? హాయ్. అస్సలు వినిపించట్లా ఎనర్జీ. మేక్ సమ్ నాయిస్ ఫర్ ఆది పర్వం మూవీ. గట్టిగా. గెస్ట్లు ఏమి స్నాక్స్ అది ఏమి తీసుకోలేదా? ఏమండి ఏమి సర్వ్ చేయలేదా? చేసామండి. నేను వచ్చానంటే ఆటోమేటికలీ ఎనర్జీ రావాల్సిందే. అది ప్రీ రిలీజ్ అయినా, ఒక ఫంక్షన్ అయినా, లేకపోతే నా కాన్సర్ట్ అయినా, ఆ ఎనర్జీ రాకపోతే బేబక్క వేస్ట్. కంగ్రాచులేషన్స్ ఆదిత్య. కెన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద 3 హీరోస్, ఆదిత్య గారు అండ్ వెంకట్ కిరణ్ అండ్ మా జమ్మి సురేష్ గారు ఒకసారి రండి. హీరోస్ కమాన్ రండి రండి, ముగ్గురు హీరోలు. మీరేంటండి మా మంచు లక్ష్మి గారికి హస్బెండ్గా యాక్ట్ చేశారు మీరు. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ కిరణ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ ఆల్సో, అండ్ సురేష్ గారు అండ్ అండ్ ఆదిత్య వెరీ వెరీ హ్యాపీ. సో నా ముగ్గురు ఫ్రెండ్స్ ఈరోజు ఇంత మంచి సినిమా చేసి ఉండినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నారు? ఎక్కడ బయటికి వెళ్ళారా? వెళ్ళొస్తారు కదా. యూ పెయిడ్ నో?
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆది పర్వం. నేను ట్రైలర్ ఆల్రెడీ చూడడం జరిగింది బికాస్ యాజ్ ఐ సెడ్ కిరణ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. హీ షేర్డ్ ఫెంటాస్టిక్ విజువల్స్. నేనేం మిస్ అవ్వలేదు ఆదిత్య గారు, ఆల్రెడీ నేను చూశాను. సూపర్ అసలు, ఐ క్యాంట్ వెయిట్. సంజీవ్ గారు, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఒక్కసారి మీరు ఇలా రండి. మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ డైరెక్టర్ సంజీవ్ గారు. కంగ్రాచులేషన్స్, సూపర్ సినిమా. నేను చెప్తాను చూడు, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారండి. రైట్, సో విన్నారు కదా బజ్ ఎలా ఉందంటే. మనం ఒక పని చేద్దాం, మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. హాయ్ 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 సోనియా. నన్ను ఇంత ఫేమస్ చేసిన సోనియాకి థ్యాంక్ యూ సో మచ్. నాకు సింపతి వచ్చింది ఆడియన్స్లో. పాపం కుక్కర్ కోసం బలైన బేబక్ అంట. థ్యాంక్ యూ సోనియా. అలాగే మణికంఠ, హాయ్ హాయ్ తమ్ముడు, రా ఒకసారి. నీకు నాకు మధ్యలో ఆ జోక్స్ అయినాయి కదా, అది కూడా పిచ్చ ఫేమస్ అయింది. అంటే మన ఇద్దరం ఒక జోక్ చేసాం కదా, అది ద కాఫీ సెంట్, కాఫీ రాసుకుని ఫ్లేవర్ అన్నమాట. అంటే మా వైఫ్ ముందు వెళ్ళి ఉంచుంటావు అని చెప్పావు కదా, అది పిచ్చ ఫేమస్ అయింది. నువ్వు అసలు మామూలు ఆట ఆడలేదు, అసలు కనపడకుండా నువ్వు ఆట ఆడావని తెలియకుండానే ఆడావు. అంతే, ఏదో మీదయ్యా. ఇది ఇలా ఇదే. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఎనీవేస్, సినిమా ట్రైలర్ చూసి ఏమనిపించిందండి? ఏమనిపించింది? సూపర్గా ఉంది కదా. సో ఇదే సపోర్ట్ మీరు కంటిన్యూస్లీ నెక్స్ట్ 3 days ఉంది, 8th రిలీజ్. సో మనందరం కూడా మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడదాం. మంచి కథల్ని తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా అభిమానిస్తూ వచ్చారు. చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, మంచి సినిమా. అవునా కాదా? ఎస్ ఎస్. ఇంకొకటి ఏంటంటే మనందరం కూడా వెళ్ళే లోపల మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాయ్ భాష అభిమానం ఇస్తూ వచ్చారా? ఈ పంచాయతీ నాకు అర్థం కాలేదు. అర్థంగా ఓకే. సో ఎనీవేస్, కమింగ్ ఆన్ థియేటర్స్ అండ్ 8th. సో మేము అందరం అయితే మిమ్మల్ని సపోర్ట్ చేస్తామండి, స్టోరీస్ పెడతాం. అలాగే మన హంబల్ రిక్వెస్ట్ టు మీడియా అండి, మీరు మంచి సినిమాల్ని ఎప్పుడు కూడా ఆదరించారు, సపోర్ట్ చేశారు. మీడియా సపోర్ట్ ఈస్ వెరీ వెరీ నీడెడ్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మేక్ సమ్ నాయిస్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ రైట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ చేతుల్లో ఉంది అంతా. పాపులర్ చేయడం మీ ఇష్టం, కింద పడేయడం కూడా మీ ఇష్టమే. మీతో పెట్టుకుంటే వేసి కింద వేసి తొక్కుతారు. ఓకే, ఏంటండి పాపులర్ చేయడం మీ పని. థ్యాంక్స్ అండి, మీరు ఎవరో మంచి వాళ్ళగా ఉన్నారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. Okay, anyway, I'm missing my darling Manchu Lakshmi. Can we make some noise to our beautiful Manchu Lakshmi? Missing you here today, darling. I really love you. నేను బిగ్ బాస్లో అంటే కరోనా వైరస్ కాదది, కరోనా వైరస్. అండ్ ద ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పడి దొల్లాలన్నమాట. తను ఉండింటే ఎంత చక్కగా మీ అందరికీ వెల్కమ్ చెప్పేదో. వెల్కమ్ టు ఎవ్రీబడి హూస్ హియర్ ఫర్ ఆది పర్వం మూవీ. Thank you again, and wishing all the very best to Adi Parva movie. Thank you so much for having me here, Suvarna. Thank you, looking gorgeous. హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు. అండ్ ఈరోజు లైక్ ఈ స్టేజ్ మీదకి రావడానికి కారణం అయితే ఆది గారు. అండ్ దెన్ వచ్చిన తర్వాత చాలామందిని చూసాను నేను, అందరు తెలిసిన వాళ్ళే, బట్ దెన్ నాకు పర్సనల్గా తెలీదు. అందరినీ స్క్రీన్ మీద చాలా చూసి ఇన్స్పైర్ అయినా నేను. వీళ్ళని సురేష్ గారిని చూసి చిన్నప్పటి నుంచి అనుకున్నాను. సారీ, బట్ యా. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళే మనందరికీ కూడా లైఫ్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో యూనో చిన్న కథలు, చిన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పేసి డిఫరెన్సియేషన్ ఇవన్నీ ఉన్న ఈ మూమెంట్లో, ఈ ట్రెండ్లో. అండ్ ఆల్సో యూనో ఓన్లీ పెద్ద సినిమాలు అనే వాటినే ఎంకరేజ్ చేసి అవే హిట్ చేసే సమయాల్లో కూడా, ఆ డేస్లో కూడా ఇటువంటి ప్రొడ్యూసర్స్ ఉండడం అనేది మనకి బ్లెస్సింగ్. అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ డైరెక్టర్స్ ఎంత డిమోటివేషన్ ఏం లేకుండా అదే సేమ్ మోటివేషన్ అండ్ మీ కథని నమ్ముకొని మీరు అంతే మిమ్మల్ని నమ్ముకొని మీ కథని నమ్ముకొని అండ్ ఆర్టిస్ట్కి కూడా అంతే స్పేస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి. అది దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్.
డిమోటివేషన్ అనేది అసలు డైలీ బేస్లో జరుగుతోంది. ఎందుకంటే అసలు మనం గెలుస్తామా, అసలు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామా వెళ్ళమా అనే డిస్కరేజ్మెంట్ చాలా ఉంటుంది మన సొసైటీలో. అండ్ ఆల్సో మనం ఉండే అట్మాస్ఫియర్లో ఎంకరేజ్మెంట్, పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ చాలా ఉంటుంది. అది నేను మాట్లాడితేనే దానికి జస్టిస్ ఉంటుంది. ఎస్. సో యా, అటువంటి అట్మాస్ఫియర్లో మిమ్మల్ని మీరు నమ్మి, అలాగే మిమ్మల్ని ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా నమ్మి ఈ కథని ముందుకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సో దానికి ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి అండ్ ఆల్సో డైరెక్టర్స్కి చాలా థ్యాంక్స్. And then for all the artists here and for all the team, best wishes and congratulations. You have come a way forward and definitely it's going to be a good hit. మంచి కథ ఉన్న సినిమాలు హిట్టా లేకపోతే ట్రెండా అనేది కాదు, ఎప్పటికైనా గుర్తుండిపోతాయి. అండ్ ఐ బిలీవ్ సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ మీడియా. సినిమాలు చూసి మనం లైఫ్లో నేర్చుకున్నవి చాలా ఉంటాయి. అటువంటి మీకు ఈరోజు హిట్ అవ్వకపోవచ్చు, కానీ చాలామంది జీవితాలని మార్చిన కథలు చాలా ఉంటాయి. సో ఫర్ మీ సినిమా ఈజ్ దాట్. అండ్ యా, సో దానికి ఆర్టిస్ట్గా మీరు ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మంచిగా యాక్ట్ చేసి ఇంప్రింట్స్ ఇస్తారు కదా, అది లైఫ్లో మాకు అందరికీ గుర్తుండిపోతాయి, ఎవరికైనా చూసే వాళ్ళకి. సో దట్ ఈస్ సినిమా ఫర్ మీ అండ్ దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ యూ పుట్ ఆన్ టు ద పీపుల్ అండ్ ద సొసైటీ మీ కథల ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అండ్ యా, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, నన్ను విష్ చేసి మాట్లాడినించినందుకు అండ్ ఆల్సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఇక్కడ ఎందుకున్నా అనే దాని గురించి చెప్పాలి. ఆది గారి కోసం వచ్చాం మేము. ఆది గారు చిన్న ఇన్విటేషన్ ఇవ్వగానే పరిగెత్తుకొని వచ్చాము. సో దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ హీ ఈస్, వెరీ నైస్ పర్సనాలిటీ. ఆది గారిని కూడా నేను చిన్నప్పుడు చూసిన, తర్వాత హౌస్లో చూసిన. సో హౌస్లో నా బడ్డీగా వచ్చినారు సార్, బడ్డీగా వెళ్ళినాం మేము ఇద్దరము. సో ఆది గారిని పేరు పెట్టి పిలవాలంటే కూడా టాస్క్ దగ్గర పిలవచ్చో పిలవరాదో అన్న భయం ఉండే. నువ్వు పేరు పెట్టి పిలువు సోనియా, ఏం పర్వాలేదు అని చెప్పేసి అనేది. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ హిమ్. అండ్ ద సేమ్ రెస్పెక్ట్ నాకు షో స్టార్టింగ్ హౌస్లో ఉన్నప్పటి నుంచి కూడా బయటికి వచ్చేంత వరకు కూడా. నామినేషన్ ఒకటేసారి చేస్తున్నా. యా, నామినేషన్స్ గ్రౌండ్ ఈజ్ లైక్ దాట్. ఇక తప్పు చెప్పాలి అన్నప్పుడు తప్పు గట్టిగానే చెప్తాం కదా, హనీ పూసి దానికి చేయం కదా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఐ బేర్. అండ్ దట్ డజంట్ మీన్స్ అది నామినేషన్స్లో చెప్పిందంతా కూడా అదే వాళ్ళు అని ఏం కాదు. చెప్పాలి, పరిస్థితిలో నెగిటివ్స్ చెప్పాలి కాబట్టి మేము చెప్తాము. బట్ అదర్వైజ్ ఈజ్ అ వెరీ నైస్ పర్సనాలిటీ, వెరీ స్వీట్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఆల్సో. లోపల ఉన్నంతసేపు కూడా మేము మాట్లాడుకునేవి ఏంటి అంటే టెక్నికల్ థింగ్స్ అబౌట్ సినిమా అంటే ఆయనకి ఎంత ప్రాణం అంటే ఆయన జర్నీ గురించి, ఆయన ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినారు అండ్ ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ, ఎంత హోల్డ్ అయి ఉన్నారు ఒక మంచి కథ, మంచి క్యారెక్టర్స్ రావాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో హీఈస్ జస్ట్ నాట్ అన్ యాక్టర్, డైరెక్టర్గా అండ్ ఆల్సో చిన్న ప్రొడక్షన్ టీంలో చిన్న పనులు చేసుకుంటూ కూడా సర్వైవ్ అయినారంట. సో ఆయన జర్నీ చాలా గొప్పగా నాకు ఇన్స్పైర్ అయింది. నేను ఇన్స్పైర్ అయినా ఆయన జర్నీ నుంచి. అండ్ మా కాన్వర్సేషన్స్ అన్నీ కూడా చాలా సినిమా చుట్టే ఉండేవి. అండ్ ఆల్సో లోపల ఉన్నప్పుడు కూడా నా సినిమా వస్తుంది, నా సినిమా ఏం జరుగుతుందో, ఏం వర్క్స్ జరుగుతున్నాయో అని చెప్పి ఎప్పుడు ఆలోచించేవాళ్ళు సార్ ఆది గారు. సో దట్ ఈస్ వై ఫర్ హిజ్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో ఫర్ హిజ్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఆయనకి సపోర్ట్గా ఉండాలి. అండ్ ఆల్సో లైక్ వీ వాంటెడ్ టు షేర్ అవర్ సపోర్ట్ అండ్ ఎక్స్టెండ్ బెస్ట్ విషెస్ టు హిమ్. దట్ ఈస్ వై వీఆర్ హియర్ ఆది గారు. అండ్ బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఉన్నారు హెల్త్ ఇష్యూస్ అని చెప్పారు కానీ ఏదో ఉంది మొత్తానికి. మీరు నన్ను కీమా కొడుతున్నారని నాకు అర్థం. కీమా కొట్టినా మీరు అలాగే ఉన్నారు కదండి. ఎస్, హాయ్ ఎవ్రీవన్ అండ్ హాయ్ ఆడియన్స్, ప్రెస్ అండ్ మీడియా, హాయ్. ఈ మూవీ ఆదిపర్వం గురించి నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను. అరౌండ్ 100+ టెక్నీషియన్స్ దీని మీద వర్క్ చేశారంట. అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ దేర్. అండ్ భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే శిఖరానికి అందుతారు. సో టెంపుల్ మీద కూడా ఒక కాన్సెప్ట్ ఉందని విన్నాను. అండ్ హనుమంతుడు అనే పేరు మీద ఆదిత్య గారు పేరు పెట్టుకున్నారు. సో ఐ రియలీ హోప్ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఆడియన్స్లోకి వెళ్ళాలి. అండ్ ద స్టోరీ షుడ్ రివాల్వ్ అండ్ చాలా నాలెడ్జ్ సీక్ చేయాలి పబ్లిక్. అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ షైనింగ్. దట్స్ ఇట్. సార్ November 8th మీరు చెప్తే. రిలీజ్ అయ్యేది November 8th రోజునండి. థియేటర్స్కి వెళ్ళి చూడండి. బికాజ్ ఇంతమంది కష్టము, మీరు అక్కడ టికెట్ వెళ్ళి కొనుక్కొని చూస్తేనే తెలుస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ పైరసీ.
థియేటర్స్లోనే చూడండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఒక వర్డ్లో ఏమన్నా మన ఆదిత్య గారి గురించి చెప్తారా? అదే చెప్పాను కదండి, హనుమంతుడు పేరు పెట్టుకున్నాడు. ఈ మూవీకి ఖచ్చితంగా హనుమంతుడు అంత బలం ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మంచులక్ష్మి గారి హస్బెండ్ క్యారెక్టర్ చేయటం వల్ల నేనేమంటున్నానంటే, ఇవాళ సినిమాలకి థియేటర్కి జనం రావాలి, జనం వస్తే సినిమా బాగుంటుంది, సక్సెస్ అవుతుంది, చిన్న సినిమా పెద్ద సినిమా ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితమో లేకపోతే ఇప్పుడు టీవీ సీరియల్స్ విపరీతంగా చూస్తూ టీవీ సీరియల్ ముందు కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఏంటో ఇంట్లోనే కూర్చుని టీవీ ఆన్ చేసుకుని ఆ టైంకి 7 ఏడ్చేయాలి అర్జెంటుగా. ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఏడుస్తూ సినిమాలకు వచ్చేవారు కాదన్నారు ఛానల్ క్రితం. అయిపోయింది. తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు అన్నారు, అవన్నారు, సినిమా అడ్డు వస్తున్నాయి అన్నారు. కానీ ఎన్ని అడ్డు వచ్చినా సినిమా నిలబడింది. ఎప్పుడు సూపర్ హిట్ సినిమాలు ఎందుకు వచ్చినాయి అంటే మంచి సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ ప్రాబ్లం అని నేను అన్నాను. ఎందుకంటే అందులో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏం తెలియకపోయినా నాకేదో తెలుసు నీకు ఏదో చెప్తా ఉంటే అది మనం వినేసి దాని వెనకాలే పడి అది పదే చెవుల్లో పెట్టుకుని మొత్తం మోత ఇప్పటికీ ఇలా చూస్తున్నాం సెల్ ఫోన్లని. ఇంతే, చాలా మంది చూడండి ఎలా చూస్తున్నారు. ఇంక అయిపోయింది, కళ్ళు మొత్తం అన్ని పోతాయి. సో నేనేమంటాను, 2 గంటల పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మంచి సినిమాలు వచ్చినప్పుడు, రీసెంట్గా వచ్చి చాలా పెద్ద సక్సెస్లు సాధించిన సినిమాలన్నీ కూడా మీరిచ్చిన విజయాలే. సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారు. అలాంటి మంచి సినిమా ఆది పర్వం. సో సినిమాని థియేటర్లో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ సౌండ్ని, ఆ ఎఫెక్ట్స్ని ఫీల్ అయితే తప్పితే మనకి ఇంట్లో చూడొచ్చు, ఇంట్లో చూస్తాం, కానీ థియేటర్లో చూసిన ఎఫెక్ట్ వేరు. నేనేమంటానంటే, అమ్మని ప్రేమని, ఇంటిని ఇల్లాలని, స్నేహితుల్ని సినిమాని విడదీసి చూడలేం. కలిసి ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళాలి, థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి, అంతే. అది రాసి ఉంది. థియేటర్లో సినిమా చూస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాంటి కొన్నింటిని విడదీసి చూడలేం. సో ఆది పర్వం సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఓటీటీ అనేది ఉంది మనకి, ఓటీటీలో సినిమాలు చూస్తూ ఉంటాం. ఓటీటీ సినిమా అనేది ఏంటంటే ఇంట్లో భోజనం లాంటిది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. థియేటర్లో సినిమా ఏంటంటే అద్భుతమైన బిర్యానీ లాంటిది, మనమే వెళ్ళి అక్కడ తినాలి. అవకాశం వచ్చినా బిర్యానీ తినేయాలి, మళ్ళీ ఎవడ పెట్టడం. అవునా కదా? అవునా కదా? చెప్పండి, అవును కదా? సో అలా ఓ మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత ఖచ్చితంగా సినిమా నచ్చితే మళ్ళీ మీరు ఓటీటీలో చూడొచ్చు. సో ఇన్ని ప్లాట్ఫామ్స్ మధ్యన, ఇన్ని సినిమాలు లేకపోతే రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల మధ్యన సినిమా నెగ్గుకుంటూ ఇవాళకి విజయం సాధిస్తుంది. ముందుగా ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నుంచి అభినందనలు తెలియజేస్తాను. దీపావళికి వచ్చినటువంటి సినిమాలు 3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఆ దర్శక నిర్మాతలకి, నటులందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండి. కాగాని, స్ట్రైట్ సినిమా, లక్కీ భాస్కర్ కానీ, తర్వాత అమరన్ కానీ, 3 సినిమాలు ఘన విజయం తెలుగు వాళ్ళు ఇచ్చారు. సో సినిమా బాగుంటే ఖచ్చితంగా దాన్ని పెద్దపీట వేసి కూర్చోబెడతారు. అలాగే ఆది పర్వం సినిమాని కూడా పెద్దపీట వేసి కూర్చోబెట్టే ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా నా పాత్ర తర్వాత నేను మాట్లాడవలసింది, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మంచులక్ష్మి గారికి. నిజంగానే మంచులక్ష్మి గారి విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. ఎందుకంటే చాలా సినిమాల్లో ఏ పాత్రలో చేసినా మనం తీసుకున్నాం, చూసాం, ఆ క్యారెక్టర్ని చూసాం, అంత బాగా చేశారు ఆవిడ. అయితే ఈ సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్స్లో కనిపిస్తారు. చాలా కష్టం అండి, అందరూ చేసేలేము అవి. ఎందుకంటే చాలా చేంజెస్ ఉంటాయి, మాడ్యులేషన్స్ మారుతూ ఉంటాయి, క్యారెక్టరైజేషన్ మారుతూ ఉంటుంది. ఇవన్నీ డైరెక్టర్ గారు మల్లెపూల దండ గుచ్చినట్టు మాకు చెప్పి చేయించారు. నేను గోదావరి జిల్లాలో పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే భాష ఉంటుంది, కానీ నాకు ఈ సినిమాలో రాయలసీమ మాట్లాడించారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. ఏమ్మే ఎట్టున్నావు, తిన్నావా, ఇలాంటి భాష నాతో మాట్లాడించారు. నేను ప్రాక్టీస్ చేసి మాట్లాడా. సో మంచులక్ష్మి గారుతో పెయిర్గా చేయడానికి ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ముందుగా ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉంటే ఇంకా బాగుండేది. మీరు ఎక్కడున్నా మా సినిమాని బెస్ట్ చేస్తూ, మన సినిమాని బెస్ట్ చేస్తూ మీరు వీడియో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ ఇక సినిమా ఘంటా శ్రీనివాసరావు గారు, నిర్మాత గారు, ఇందాకే చెప్పాను ఆయన్ని. ఏమంటే పొద్దున అప్పుడు షూటింగ్ లొకేషన్లో చాలా ఫోటోలు తీయించారు. ఆ ఫోటోలను ఇచ్చేయండి, పోస్టర్లో లేరండి. పొద్దున్న మన శివనాగేశ్వరరావు గారు పోస్టర్లో కనపడతలేదంటాను. అదృష్టంగా ఈ పోస్టర్లో ఉన్న పోస్టర్లో కదా నేను సినిమాలో ఎక్కువ ఉంటానని చెప్పా. సో థియేటర్లో ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను ఈ క్యారెక్టర్ ద్వారా. ఆ మంచులక్ష్మి గారితో పాటు నాకు కూడా చాలా గెటప్ చేయించారు గంటా శ్రీనివాసరావు గారు. గంటా శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నీకోసం మన అందరికీ తెలుసు, అద్భుతమైన సినిమా. ఆర్పి పట్నాయక్ గారు నా స్నేహితుడు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, సెన్సేషన్ క్రియేట్ చేసి నంది అవార్డులు తీసుకున్నటువంటి సినిమా. తర్వాత చాలా రోజుల తర్వాత గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమలో ఓ మంచి సినిమాతో రావాలనుకున్నప్పుడు ఆది పర్వం ద్వారా వస్తున్నారు. ఈ సినిమాని మీరు అందరూ
మీ అంటే మీడియా వాళ్ళు ముఖ్యంగా కోరుకుంటున్నాను. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని, మీడియా నుంచి పుట్టి అక్కడే ఉండి ఇంకా మీడియాలోనే ఉన్నా. మీరు అందరూ దీన్ని భుజాన వేసుకుని మన సినిమాను ముందుకు తీసుకెళ్తే ఈ సినిమా తర్వాత ఆదిపర్వం 2, 3, 4, 5 ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. ఇంకంతా మీ దయ, మీ ప్రాప్తం, మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆది పర్వం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనసులో చాలా భావాలు ఉన్నాయి, చాలా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గారు గంటా శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. 8th నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక ఆర్టిస్ట్కి, ఒక కళాకారుకి, ఒక సినిమా సంబంధించిన పర్సన్కి ఆడియన్స్ ప్రేమ, ఆడియన్స్ ఆశీర్వాదం ఆక్సిజన్ లాంటిది. ఐ హోప్ that we will get this oxygen on 8th November from you all. I pray and definitely మీ సపోర్ట్, మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఇట్లాంటి సినిమాలకి కావాలి, మా కెరియర్కి అది ఉపయోగం పడుతుంది. సంజీవ్ కుమార్ గారికి కావాలి. అండ్ ఫర్ ఆల్ ద మిడ్ రేంజ్ ఫిల్మ్ మేకర్స్. అండ్ ఇందాక బేబక్క గారు చెప్పినట్టు there is no small film and there is no big film. It's only about good and bad films. And definitely ఆది పర్వం ఒక మంచి సినిమా. You will get value for your money. So kindly go and watch Adi Parvam on 8th of November. నాకు చాలా సంతోషం ఏంటంటే సినిమా ఆల్మోస్ట్ 500 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు, తర్వాత కర్ణాటకలో. సో అది ఒక పెద్ద విషయం, ఇట్లాంటి సినిమాకి 500 థియేటర్స్లో రిలీజ్ అవ్వడం. సో అందరికీ మళ్ళీ చాలా థ్యాంక్స్. అండ్ 8th నవంబర్ దయచేసి సినిమా చూడండి, మా సినిమాకి మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఇంకా మంచి సినిమా తీస్తాం. I will continue to entertain you and serve you. Thank you all so much for coming here. And ఇన్కోటి IDS ప్రకాష్ గారు ఇక్కడ ఉన్నారు. నేను ఈ సినిమాలో IDS ప్రకాష్ గారు వల్ల ఉన్నాను, ఆయన రికమెండేషన్. సో థ్యాంక్ యూ IDS ప్రకాష్ గారు నాకు ఈ సినిమాలో పెట్టినందుకు, రికమెండ్ చేయనందుకు. అగైన్ థ్యాంక్స్ అ లాట్ డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అసలు ఈ విజన్కి మీరు ఇట్లాంటి సినిమాకి మీరు చేయగలుగుతారని నేను అడిగాను డైరెక్టర్ గారికి. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్ ఎట్ ఆల్. ఇది ఒక పెద్ద రేంజ్లో, ఒక పెద్ద క్యాన్వాస్లో జరిగింది సినిమా. సో ఐ హోప్ దట్ యూ ఆల్ గివ్ అస్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. కోటి ధన్యవాదాలు.